రైట్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో నేను మీ వినోద్ సార్. అయితే మనం మొన్నటి నుంచి ఫ్రీగా క్లాసు చెప్తున్నాం అనేటువంటి ఇష్యూలో మనం ఉన్నాం కాబట్టి చెప్తున్నాను. రైట్. సో నా వాయిస్ క్లియర్గా ఉందని నేను అనుకుంటాను మీకు. రైట్. ఇక్కడ విషయం ఏంటి అనంటే, సాధారణంగా మనకు అస్థిపంజర వ్యవస్థను గిట్ట మనం గమనించినట్టయితే, ఈ విషయ సూచికను గిట్ట మనం గమనించినట్టయితే సాధారణంగా ఎన్ని మార్కులు వస్తాయి బయాలజీ నుంచి వెళ్ళి అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్టయితే, దర్దాపుగా ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీతో కలిపి ఎన్ని మార్కులు రావచ్చు అంటే మినిమం ఒక 1 నుంచి అంటే 15 మార్క్స్ ఈజీగా రావచ్చు. 15 మార్క్స్, ఓకేనా. 15 మార్క్స్ అనేటువంటిది ఈజీగా వస్తాయండి. ఎక్కడి నుంచి? బయాలజీ నుంచి వెళ్ళి. అయితే దీనిలో జువాలజీ ఉంటుంది, బాటనీ అనేటువంటిది ఉంటుంది. జువాలజీ ఉంటుంది, బాటనీ ఉంటుంది. సో అయితే ఇక్కడ మనము జువాలజీ నుంచి ఎక్కడెక్కడ క్వశ్చన్స్ వస్తున్నాయి, బాటనీ నుంచి ఎక్కడెక్కడ క్వశ్చన్స్ వస్తున్నాయి, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఎక్కడెక్కడ క్వశ్చన్స్ వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మనం గమనిద్దాం. ఓకేనా. ఈరోజు ఓన్లీ సిలబస్ మాత్రమే నేను చెప్తాను. ఓకేనా. రేపటి నుంచి మనం క్లాసెస్ విరివిగా స్టార్ట్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంటుంది. సో గుర్తుపెట్టేసుకున్న విషయం. అయితే మొత్తం మనకు గమనించండి, ఎన్ని చాప్టర్లు ఉంటాయి అనంటే మొత్తం 20 చాప్టర్లు ఉంటాయి. సైన్స్ అండ్ టెక్నాలజీతో సహా కలిపి మొత్తం ఎన్ని చాప్టర్లు ఉంటాయంటే 20 చాప్టర్లు ఉంటాయి. అదే విషయ సూచికను గిట్ట మనం గమనించినట్టయితే ఇక్కడ మనకు ఫస్ట్ మనకు ఏంటి అంటే జువాలజీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం గమనిద్దాం. జువాలజీలో మనకు ఎన్ని చాప్టర్స్ కనబడతా ఉంటాయి అనంటే దర్దాపుగా ఒక 12 చాప్టర్లు మనకు కనబడతా ఉంటాయి. ఓకేనా. దాంట్లో కొన్ని ఏంటివి అనంటే గన్ షాట్ క్వశ్చన్స్ వచ్చేటువంటివి ఉంటాయి, నార్మల్గా జనరల్ క్వశ్చన్స్ వచ్చేటువంటివి కూడా ఉండడం అనేటువంటిది జరుగుతుంటుంది. దీంట్లో మనం గమనించాల్సిన విషయం ఏంటి అనంటే ఫస్ట్ మనం జువాలజీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో ఇక్కడ గమనించండి, ఫస్ట్ వన్ ఏంటి అనంటే జీవులకు సంబంధించినటువంటి వ్యవస్థలో అస్థిపంజర వ్యవస్థ మొదటిగా రావడం అనేటువంటిది జరుగుతుంటుంది. సో దీని నుంచి 1 మార్క్ అనేటువంటిది ఉండడం జరుగుతుంటుంది. అదేవిధంగా అస్థిపంజర వ్యవస్థకు అనుబంధం ఏంటి అనంటే కండర వ్యవస్థ. ఈ రెండు కలిపి ఒక చాప్టర్గా చెప్పబడడం అనేటువంటి జరుగుతుంటుంది. అస్థిపంజర వ్యవస్థ ప్లస్ కండర వ్యవస్థ రెండు కలిసి ఒక చాప్టర్గా చెప్పబడడం అనేటువంటి జరుగుతుంటుంది. అయితే ఈ రెండిట్ల నుంచి వెళ్ళి ఒక క్వశ్చన్ రావడం అనేటువంటిది జరుగుతుంటుంది. ఓకేనా. సో ఇక్కడ నువ్వు డిఎస్సిలో కావచ్చు, ఏబిపిఎస్సిలో కావచ్చు, టిఎస్పిఎస్సి కావచ్చు, గ్రూప్ 1 గ్రూప్ 2 ఎన్ని ఎగ్జామ్కి సంబంధించినటువంటి సిలబస్ గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా ఇక్కడ నేర్చుకుంటూ మనం ముంగడికి వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. సో దీంట్లో మొదటిది ఏంటిది? అస్థిపంజర వ్యవస్థ, కండర వ్యవస్థ. ఇది మొదటి చాప్టర్గా ఉండడం జరుగుతుంటుంది. ఇక రెండవ చాప్టర్ని గిట్ట మనం గమనించినట్టయితే ఏంటిది? పోషకాలు. ఈ పోషకాలను గిట్ట తీసుకున్నట్టయితే దీని నుంచి ఖచ్చితంగా క్వశ్చన్, గ్యారంటీ క్వశ్చన్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా. సో గ్యారంటీ క్వశ్చన్ అనేటువంటిది ఈ చాప్టర్ నుంచి ఉండడం అనేటువంటిది జరుగుతుంటుంది. సో ఈ క్వశ్చన్ ఏంది? ఎగ్జామ్ ప్రిపేర్ చేయలేడు, ఎగ్జామ్ పేపర్ని ప్రిపేర్ చేయడం అనేటువంటిది జరగదు. రైట్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే దీంట్లో మనకు ఏమేమి వస్తూ ఉంటాయి అంటే ప్రోటీన్స్ కానీ ప్లస్ విటమిన్స్, అదేవిధంగా మినరల్స్. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా తీసుకున్నట్టయితే ఇంకా మనం కార్బోహైడ్రేట్స్. ఓకేనా. సో ఇవన్నీ కూడా ఏ చాప్టర్లో కింద రావడం జరుగుతుందంటే సెకండ్ చాప్టర్ కింద రావడం జరుగుతుంటుంది. ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఇక్కడ నేను రైట్ కొట్టిన అన్నీ కూడా ఖచ్చితమైనటువంటి క్వశ్చన్లో వచ్చేటువంటి మార్క్స్ అంటే క్వశ్చన్లో వచ్చేటువంటి యూనిట్స్గా చెప్పబడుతూ ఉండడం అనేటువంటి జరుగుతుంటుంది. నెక్స్ట్ అదేవిధంగా థర్డ్ వన్ ఇక్కడ పోషక పదార్థాల నుంచే మళ్ళీ ఏంటిది? పోషణ అంటే ఏంటిది? జీర్ణక్రియ. ఇక్కడ పోషణ అంటే ఒక జంతువు గురించే చదువుకోమనం, మొక్కల గురించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడనే క్లియర్ చేసుకోవడం జరుగుతుంది. సైమల్టేనియస్గా మనం వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. నెక్స్ట్ అదేవిధంగా తీసుకుంటే శ్వాసక్రియ. ఈ మధ్య బిట్టు పడుతున్నటువంటి ఏకైక చాప్టర్ ఏంటంటే శ్వాసక్రియ. ఇక్కడ నుంచి కూడా మనకు ఒక క్వశ్చన్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో గమనించండి, ఇక్కడ ఒకవేళ శ్వాసక్రియలో క్వశ్చన్ అనేటువంటిది అడగకపోతే ఎక్కడి నుంచి క్వశ్చన్ అడుగుతున్నాడు? రక్త ప్రసరణ వ్యవస్థ నుంచి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే దర్దాపుగా మనం చెప్పుకోవాల్సింది ఏంటిది? వ్యవస్థలు అన్నింటినీ కూడా మనకు క్షుణ్ణంగా అడిగితే మనకు బిట్ అనేటువంటిది ఈజీగా వస్తాడు. ఇది ఏంటి? దీని నుంచి కూడా రక్త ప్రసరణ వ్యవస్థ నుంచి కూడా మనకు ఒక క్వశ్చన్ పడేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా తీసుకున్నట్టయితే విసర్జక వ్యవస్థ.
విసర్జక వ్యవస్థ నుంచి కూడా మనకి ఏంటి అనంటే ఇక్కడ ఎక్కువగా మొక్కల్లో ఏంటిది ప్లాంట్స్లో మనకు ఇక్కడ విసర్జక పదార్థాల గురించి ఎక్కువ అడుగుతున్నాడు ఈ మధ్య. సో చూద్దాం దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం చూద్దాం. ఏంటిది విసర్జక వ్యవస్థ ప్లాంట్లో గిట్ట గమనించినట్టయితే మనం ఈజీగా ఎక్కువగా మార్కులు గెయిన్ చేసేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. సో దీని నుంచి కూడా మనకు ఒక క్వశ్చన్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ అంతఃస్రావిక వ్యవస్థ దీన్నే హార్మోన్ సిస్టమ్ అంటున్నాం. సో ఇది మొక్కలకు జంతువుల్లో కంపేర్ చేసుకుంటూ దీన్ని చదవాలి. ఇక్కడ నుంచి కూడా మనకు క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ నాడీ వ్యవస్థ, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, ఈ రెండింటి నుంచి వెళ్ళి ఏదో ఒక విధంగా సైమల్టేనియస్గా క్వశ్చన్ అనేది ఉంటుంది అడుగుతున్నాడు. డిఎస్సి వాళ్ళకైతే ప్రతి చాప్టర్ ఇంపార్టెంటే, ప్రతి చాప్టర్ నుంచి 2-3 క్వశ్చన్స్ ఈజీగా రావడం అనేటువంటి జరుగుతుంది, గమనించండి. సో అదేవిధంగా మొక్కల్లో ప్రత్యుత్పత్తి, ఇక్కడ ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఓన్లీ జంతువుల్లోనే కాదు మొక్కల్లో కూడా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉండడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే జ్ఞానేంద్రియాలు, ఇక్కడ డిఎస్సి వాళ్ళకి ఎక్కువగా అడుగుతున్నటువంటి దీన్ని మనం చూడొచ్చు ఈ చాప్టర్ని. సో ఇక్కడ నుంచి కూడా మనకు బిట్ అనేటువంటిది రావడం జరుగుతుంటుంది, అడపదడప వస్తూ ఉంటుంది. సో అదేవిధంగా చూసుకున్నట్లయితే వ్యాధి విజ్ఞాన శాస్త్రం, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్గా మనం పేర్కోవడం అనేటువంటి జరుగుతుంటుంది. సో వ్యాధి విజ్ఞాన శాస్త్రానికి ఇట్లా తీసుకుంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, రైట్. సో ఇక్కడ నుంచి ఖచ్చితంగా బిట్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ చాప్టర్ లేనిది గమనించండి, వ్యాధి విజ్ఞాన శాస్త్రం లేనిది మనకు ఇక్కడ క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఉండదు. సో ఇక్కడ ట్రెండ్స్గా ఉండడం జరుగుతుంది చాప్టర్ అనేటువంటిది. నెక్స్ట్ అదేవిధంగా తీసుకున్నట్లయితే జీవుల వర్గీకరణ, జంతువుల వర్గీకరణ, మొక్కల వర్గీకరణ, వైవిధ్యం. సో ఇది ఎట్లా అంటే క్వశ్చన్ అనేటువంటిది మనకు సాధారణంగా ఇది ఎకనామిక్ ఇంపార్టెన్స్ నుంచి వెళ్ళి ఎక్కువగా మనకు క్వశ్చన్ అనేటువంటిది రావడం జరుగుతుంది. సో దాని నుంచి కూడా మనము చూద్దాం, ఓకేనా. ఎకనామిక్ ఇంపార్టెన్స్ సంబంధించి సో వాటి యొక్క ఉపయోగాలు ఏంటి అనేటువంటి విషయాన్ని మనం చూసుకుంటూ ముంగటికి వెళ్దాం 12వ చాప్టర్లో. సో ఇక్కడ నుంచి కూడా మనకు ఒక క్వశ్చన్ అనేటువంటిది రావడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఎన్ని క్వశ్చన్స్ అయినా చూడండి ఖచ్చితంగా వచ్చేటువంటి వ్యాధి విజ్ఞాన శాస్త్రం పోషకాల్లో. సో ఇక్కడ ఒకటి 2, 3, 4, 5, 6, 7, సో 8. నెక్స్ట్ అదేవిధంగా బాహ్య స్వరూప శాస్త్రం. సో ఇక్కడ నుంచి కూడా మనకు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది 9, ఓకేనా. వృక్ష శరీర ధర్మశాస్త్రం, ఆర్థిక వృక్ష శాస్త్రం, ఇక్కడ నుంచి కూడా మనకు ఒక్కొక్క క్వశ్చన్ అనేటువంటిది రావడం జరుగుతుంది, చాలా ఇంపార్టెంట్ ఇది. అదేవిధంగా తీసుకుంటే ఈ వ్యవసాయ పద్ధతులు, ఇది ఎక్కువగా డిఎస్సి కాంటెంట్, ఇది పక్కన పెట్టండి. ఆవరణ శాస్త్రం, ట్రెండింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, సో వీటి నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే జీవ పరిణామము, ఓకేనా, రైట్. ఇదైతే ఈ మధ్య ట్రెండింగ్లో ఉన్నటువంటి టాపిక్స్ ఇవన్నీ కూడా, జీవ పరిణామం కానీ, కణ జీవశాస్త్రం కానీ, కణ విభజన కానీ, సో ఇవన్నీ కూడా ఏంటంటే ట్రెండింగ్లో ఉన్నాయి. సో డిఎస్సి వాళ్ళకి కాంటెంట్ చాలా ఉపయోగపడుతుంటుంది. జన్యు శాస్త్రము, ఇక్కడ జీవ సాంకేతిక శాస్త్రము, సో ఇవన్నీ కలిపి మనకు దర్దాపుగా ఎన్ని మార్కులకు అంటే 15, ఓకేనా. సో 15 మార్కులకు మనకు ఎగ్జామ్లో రావడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడ గమనించండి, ఇది కాంపిటేటివ్ ఓరియంటెడ్ కాబట్టి ప్రతి బిట్టును కూడా మనం చదవాలి, ప్రతి పాయింట్ని కూడా మనం చదువుకుంటూ ముంగడికి వెళ్ళాలి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే కాంపిటీషన్ ఎగ్జామినేషన్లో అకాడమిక్ సెక్షన్ లాగా ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటూ ఏమీ ఉండవు. సో కేవలం ఏంటి అని అంటే ప్రతి పాయింట్ను కూడా నువ్వు రివిజన్ చేసుకుంటూ ప్రాక్టీస్ బీట్ చేస్తూనే మనం వెళ్ళిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఏపీ వాళ్ళకి నేను చెప్తున్నా, సో కాంటెంట్ని చదవండి. కాంటెంట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. కాంటెంట్ తోటే జాబ్ వస్తుంది. అంటే తెలంగాణ వాళ్ళకి కాంటెంట్ రాదనేటువంటి ఉద్దేశం కాదు, వస్తుంది. కానీ విషయం ఏంటంటే ఇక్కడ ఏపీకి నోటిఫికేషన్ ఉన్నది కాబట్టి నేను చెప్తున్నాను, ఎందుకంటే మనకు ఆల్రెడీ వస్తున్నాయి కదా నోటిఫికేషన్లు. సో ఆ దృష్ట్యా నేను మీకు చెప్పడం అనేటువంటి జరుగుతుంది. సో మీరు బయాలజీ మీద ఒకసారి ఎక్కువగా అవగాహన తెచ్చుకోండి, ఎందుకంటే బయాలజీ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అనేటువంటి ఏపీలో మరియు తెలంగాణలో రెండు పిఎస్సీలలో కూడా అడగడం అనేటువంటి జరుగుతుంది. సో ఇక్కడ మీరు మార్క్స్ గెయిన్ చేసుకోవాలంటే నేను చెప్తున్నా కదా, నేను చెప్పేటువంటి క్లాసులు వినుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా మీ మార్క్స్ అనేటువంటివి యాడ్ అవుతుంటాయి. సో మీరు డబ్బులు పెట్టి వెచ్చిస్తుంటారు, కోర్సులని యాప్లను కొనుక్కుంటుంటారు, కానీ నేను అలా చేయట్లేదు. కారణం ఏంటి? సో మీకు ఏదైనా ఇక్కడ నేను చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో
సో ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్ అనేటువంటిది నేను స్టార్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. సో మీకోసం నేను చెప్తున్నా కదా, నాకు డబ్బు అవసరం లేదు. ఐ డోంట్ నీడ్ మనీ, ఓకేనా. ఐ వాంట్ ఓన్లీ యువర్ సక్సెస్. నాకు సక్సెస్ కావాలి. ఎందుకంటే నా పిల్లలు చాలామంది ఉన్నారు ఇక్కడ యూనిక్లో కావచ్చు, ఇంకా వేరే ఎస్సీ స్టడీ సర్కిల్, బీసీ స్టడీ సర్కిల్లో చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి నేను చెప్తున్నా, రైట్. సో వాళ్ళలో అంటే వాళ్ళు ఇప్పటికి కొంతమంది జాబులు కొట్టలేదు కాబట్టి సో వాళ్ళకి ఇంకా నేను బెనిఫిట్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి నేను ఏం చేస్తున్నా అనంటే నా సబ్జెక్టుని నేను ఫ్రీగా బోధించడం అనేటువంటి జరుగుతుంది. అయితే దీనికి మీరు చేయాల్సినటువంటి ఒకే ఒక పని ఏంటి అనంటే సాధారణంగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఎందుకంటే ఇది ఫ్రీగా ఉండేటువంటి ఛానలే, వేరే ఏమీ లేదు. నేను డబ్బు కోసం ఇక్కడ చెప్పట్లేదు, గమనించండి ఆ విషయాన్ని, ఓకేనా. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. రేపటి నుంచి చాప్టర్లు అనేటువంటి స్టార్ట్ అవుతా ఉంటాయి. సో మీరు గమనించండి ఈ విషయాన్ని. రోజుకు ఒక హాఫ్ చాప్టర్ చొప్పున మీకు నోటిఫికేషన్ వచ్చే లోపల మనకు మొత్తం చాప్టర్స్ అన్నీ కూడా ఫినిష్ అయిపోతూ ఉంటాయి, ఓకేనా. సో మీరు గమనించండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి, ఓకేనా. థ్యాంక్ యూ.